ఇవాళ ఇక్కడ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చినటువంటి సంస్థ. వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి 22 ఎకరాలు ఇచ్చి ఈ జట్టీలో కేవలం 170 మీటర్లు మాత్రమే 901 మీటర్లు ఉన్నటువంటి జట్టీలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? మీకు దేశం అంటే భక్తి లేదు. ఈ దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని ఇవాళ మీరు వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. నిజమే, తల్లి అంటే ప్రేమ లేదు, తల్లి నెలగొట్టావు. చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లి నెలగొట్టావు. సొంత బాబాయిని వేసేసావు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలేదు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు బోర్డర్లో మన సైనిక సోదరులు. ఇవాళ వాళ్ళకి రక్షణగా రేపు సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ చేస్తున్నటువంటి రీసెర్చ్ ద్వారా దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ సంస్థని తరిమి కొడతానన్నటువంటి ఈ వ్యక్తి నిజంగా చాలా దురదృష్టం. ఎవరి మీద నీకు ప్రేమ లేదు, ఎవరి మీద నీకు భక్తి లేదు, తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేదు, ఇంకా దేశం అంటే నీకు ఎక్కడొస్తుంది ప్రేమ? నీకున్నది ఒకటే, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు, ఏదైనా నరుకుంటూ పోవటమే. ఇదేనా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం.